చెప్పండి. మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వండి. మోహన్ రెడ్డి గారు. రాజు గారు, ఇప్పుడు ఇంతవరకు పెద్దలు చెప్పినట్టు, రామ్మోహన్ గారు చెప్పినట్టు కూడా పాకిస్తాన్ గురించి ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అందరం గమనిస్తున్నాం కాబట్టి మన భారతదేశానికి పాకిస్తాన్కి పోల్చి చెప్పడం ఇప్పుడు అంత మంచిది కాదు, సమంజసం కాదు. కానీ మాట్లాడిన మాటలన్నీ బాగానే ఉన్నాయి, కాదని చెప్పలే. బిల్లు మేము సపోర్ట్ చేస్తున్నాం, కాదని చెప్పలే. రాష్ట్ర విభజన జరిగేటప్పుడు వీళ్ళు వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారు సార్. వీళ్ళు మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఏం కోరుకున్నారంటే కాంగ్రెస్ పార్టీ విభజించేదానికి ప్రయత్నం చేస్తుంది. అయినా బీజేపీ ఉంది కదా, బీజేపీ ప్రతిపక్ష పార్టీ కదా, కనీసం వాళ్ళు గట్టిగా స్పందించి నిలబెట్టేట్టుగా చేస్తారనే ఆలోచన మేము చేసినాము. కానీ వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిన తర్వాత రాష్ట్రం మొత్తం నివరమైపోయింది. ఎందుకంటే బీజేపీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసింది కదా, రాష్ట్రం ఇంత అన్యాయం జరిగింది కదా అని. ఆ అన్యాయం జరిగినప్పుడు కనీసం న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత బీజేపీకి ఉంది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఓకే. ఇప్పుడు అధికారంలోకి వచ్చినారు కదా, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు తిరుపతిలో చెప్పినారు కదా. అలాంటివి కూడా చేయకుండా ఈ రోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 12th ఫైనాన్స్ లో మనకు సూచన చేయడం జరిగింది. కేజీబీసీఎల్ లో ఆంధ్రప్రదేశ్ కు వాటా ఇవ్వాలని చెప్పినారు, అది ఇవ్వలేకపోయినారు. ఆంధ్రప్రదేశ్ కు ఏదో బ్రహ్మాండంగా మేము నిధులు సేకరించిన నిధులు దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసినామని చెప్తున్నారు. గుజరాత్ కు ప్రత్యేక రాయితీలు ఇచ్చి అక్కడ గుజరాత్ లో పన్నులు లేకుండా చేస్తున్నారు. మరి అమరావతికి కూడా ప్రత్యేక రాయితీలు ఇవ్వండి. ఈ రాజధాని లేని రాష్ట్రం కదా, ఈ రాజధాని లేని రాష్ట్రానికి మీరు పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. 10-15 సంవత్సరాలుగా మీరు మేము వాళ్ళు కలిసి పని చేస్తున్నారు కదా. పని చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ కు సపరేట్ గా రాయితీలు ఇచ్చి అక్కడ అమరావతిని రాజధానిగా కట్టించేందుకు ప్రయత్నం చేయండి. మరి అక్కడ ఎందుకు చేయాలి? లక్షల కోట్లు మేము అప్పు తెచ్చి పెట్టండి, మేమేందో మీరు సపోర్ట్ చేసినాం, మేము సంతకం పెట్టాం, అప్పు తెచ్చినారు, అప్పు తెచ్చి రాష్ట్రానికి సర్వనాశనం చేస్తే మీరు మా బానిసలుగా ఉండండి, మేము ఇక్కడ ఎన్ని ట్యాక్సులు 30% ట్యాక్సులు ఇస్తారు. ఈ విధమైనటువంటి అభిప్రాయం మోహన్ రెడ్డి గారు దీనికి మీకు రవికిరణ్ గారు ఆన్సర్ చేస్తారు. ఎస్ టైం అవుతుంది. రవికిరణ్ గారు ఆన్సర్ చేయండి. మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రశ్నలు అడిగారు. మరి అమరావతికి మరి మీరు గుజరాత్ మోడల్ డబ్బులు ఇచ్చి కదా, ఏంటి పంచాయతీ అనేసి. రాష్ట్ర రాజధాని అమరావతిని గొంతు నలిమేసిన బ్యాచ్ కూడా ఈ రోజు ముసలి కన్నీరు కాచడం చాలా విడ్డూరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిధులు